ఇది వాస్తవం కాదు. వాస్తవం ఏందో నేను చెప్తున్నానండి. ఒకటే ముక్కలే చెప్తా. ఈ యొక్క ఫార్ములా ఈ రేస్ కంపెనీ FEO ఫార్ములా ఈ ఆపరేషన్స్ కంపెనీ లండన్ బేస్డ్ కంపెనీ, అంటే లండన్లో ఉన్న కంపెనీ. ఈ కంపెనీతో 2022లో గ్రీన్కో అనే ఒక కంపెనీ కేటీఆర్కి అత్యంత సన్నిహితులు. కేటీఆర్ కోసం ఎలక్ట్రాల్ బాండ్స్ ద్వారా బీఆర్ఎస్ పార్టీకి నిధులు సమకూర్చినటువంటి ఈ మిత్రులు, వీళ్ళు చీకటి మిత్రులు. ఈ మిత్రులకు సంబంధించిన ఫార్ములా నెక్స్ట్ జనరేషన్ అనే ఒక కంపెనీని వీళ్ళు ఫ్లోట్ చేసి, ఈ కంపెనీకి సంబంధించినటువంటి, అంటే ఈ గ్రీన్కోకు సంబంధించినటువంటి ఈ కంపెనీ ఏదైతే ఒప్పందం కుదిరించుకుంది FEO తోటి, ఏమని, హైదరాబాద్ నగరానికి వీళ్ళు ఈ రేస్ని తీసుకురావాలి అన్న ఒప్పందం 90 కోట్ల ఒప్పందం. 90 కోట్లలో 30 కోట్లు మాత్రమే కట్టిరు వీళ్ళు. కట్టి మిగతా 60 కోట్లు కట్టకుండా తప్పించుకునే ప్రయత్నం చేసిరు. ఎందుకంటే మాకు నష్టాలు వస్తున్నాయి, మేము కట్టమని చెప్పి. ఈ FEO కంపెనీ లండన్ నుంచి పదే గ్రీన్కో కంపెనీకి మిగతా 60 కోట్లు కట్టాలి, లేదా లీగల్గా వాళ్ళు యాక్షన్ తీసుకునే ప్రయత్నము, టర్మినేట్ చేసే ప్రయత్నం కూడా చేస్తామని చెప్పడం జరిగింది. 2023లో రేస్కు సంబంధించి 2022లో అగ్రిమెంట్లు చేసుకొని 30 కోట్లు కట్టి 60 కోట్లు ఎగ్గొట్టితే, నోటీసులు సర్వ్ చేస్తే ప్రజలకు తెలిసిపోతుంది అని చెప్పి వీళ్ళు చేసిన భాగోతము. వాళ్ళని కాపాడనికే, ఎవరిని, గ్రీన్కో ప్రమోట్ చేసేబోయే కంపెనీని కాపాడనికే, నెక్స్ట్ జనరేషన్ కంపెనీ ఏదైతుందో దీన్ని కాపాడనికే కేవలం కేటీ రామారావు గారు HMDA మీటింగులు పెట్టకుండా, HMDAకు FEOకు ఏ అగ్రిమెంట్, అక్టోబర్ 30కి అగ్రిమెంట్ అయింది. 30కి అగ్రిమెంట్ అయితే అక్టోబర్ మొదటి వారం నుంచే మనీ ట్రాన్స్ఫర్ చేయడం మొదలుపెట్టారు. మనీ ట్రాన్స్ఫర్ చేసి ఇప్పుడు ఏం చెప్తుర్రు, తెలంగాణలో ఉన్న హైదరాబాద్ నగరానికి ప్రఖ్యాతి కోసం ఈ పని చేసినట్టు. ప్రఖ్యాతి కోసం చేయలే. 60 కోట్ల రూపాయలు